శ్రీ శ్రీ పరమహంస యోగానంద గారి మానవుడి నిత్యాన్వేషణ రోజువారీ జీవితంలో భగవంతుణ్ణి అనుభవంలోకి తెచ్చుకోవడం ఇది ప్రసంగాల వ్యాసాల కూర్పు మొదటి పుస్తకంలోని 43వ ప్రసంగం చొరవ చేసే సామర్థ్యాన్ని పెంపొందించుకోవడం. ఇందులోని 2వ భాగం ఇప్పుడు మనం విందాం. మీకున్న సామర్థ్యాన్ని మీరు కనుక్కోవాలి. గొప్ప వ్యక్తులను ఏమీ లేని దాని నుంచి తయారు చేయవచ్చని లేదా వృద్ధి చేయవచ్చని నాకు తెలుసు. గొప్పవాళ్ళు అవడానికి చొరవ అనే అసాధారణ సామర్థ్యాన్ని పెంపొందించుకోవడానికి ఒక మార్గం ఉంది. జ్ఞానం ద్వారా, సరైన శిక్షణ ద్వారా, సెల్ఫ్ రియలైజేషన్, యోగదా సత్సంగ బోధనలను అధ్యయనం, అభ్యాసం చేయడం ద్వారా మీరు చొరవ చేసే సామర్థ్యాన్ని వృద్ధి చేసుకుని అది పూర్తిగా ప్రాధాన్యమున్న పాత్ర వహించేలా మీరు దాన్ని చేయగలరు. చాలా కాలం కిందటే కష్టపడి ప్రయత్నం చేసిన వారు నేడు తమ కార్యాచరణ సాఫల్యాన్ని చూస్తున్నారు. మీకున్న సామర్థ్యాన్ని మీరు తప్పకుండా కనుక్కోవాలి. అసాధ్యాలుగా కనపడే వాటిని జయించడానికి మీరు తప్పకుండా కృషి చేయాలి. ఏ వృత్తిలోనైనా గొప్పగా సాఫల్యం పొందడానికి ఈ ప్రపంచపు విమర్శనాత్మక అభిప్రాయాన్ని తట్టుకోవడానికి మిమ్మల్ని మీరు సన్నద్ధం చేసుకోవాలి. విభిన్నంగా ఆలోచించడానికి, కొంచెం విభిన్నంగా మాట్లాడటానికి, సహజ సిద్ధంగా ఉండటం కోసం మీరు తక్కువ సామర్థ్యం ఉన్న వ్యక్తుల నుంచి దూరంగా ఉండాలి. మీరు హృదయపూర్వకంగా చేసే నిరంతర ప్రయత్నాలలో అలుపే లేకుండా ఉండండి. తాను చేస్తున్నది సరైనదేనని తన హృదయంలో నమ్ముతూ అసాధారణమైన చొరవ ఉన్న వ్యక్తి కష్టాలన్నింటినీ మింగేస్తాడు. మీ వెనకాల ఆ అనంత సృజనాత్మక సామర్థ్యం దేవుడు సామర్థ్య రూపంలో ఉందని గ్రహిస్తూ మొక్కవోని నిలకడతో మీ మార్గంలో ముందుకు సాగండి. ఆ అనంత శక్తితో ముందుగా మీరు ఎరుకతో సంపర్కం పెట్టుకోండి. అన్ని మొదటి ప్రయత్నాలకు అది మూలాధారం. మీరు ఆ అధిచేతనా శక్తితో సంపర్కం పెట్టుకున్నప్పుడు మీ చేతన, అవచేతన, మనస్సులు కూడా ఆ శక్తితో నిండిపోతాయి. చాలా కాలం కిందట కష్టమైన పరీక్షలు వచ్చినప్పుడు నాకున్న కొద్దిపాటి చొరవ కూడా మాయమైపోతుందేమో అని నేను భయపడుతుండేవాడిని. ఆ గొప్ప అనంత మూల కారణమైన భగవంతుడు అన్ని కళలకు, సంగీతానికి, జ్ఞానమంతటికి మూలాధారమైనది నాలోనే ఉందని నేను ఇప్పుడు తెలుసుకున్నాను. అది నా వెనక ఉంటే నేను విఫలం కాను. మీరు దేన్నైనా అద్భుతమైన దాన్ని సృష్టించాలని కోరుకుంటే మౌనంగా కూర్చుని ధ్యానంలోకి గాఢంగా వెళ్ళి మీలో ఉన్న ఆ అనంత ఆవిష్కరణ సృజనాత్మక శక్తితో అనుసంధానం కండి. ఏదైనా కొత్త దాని కోసం ప్రయత్నించండి, కానీ ఆ గొప్ప సృజనాత్మక ప్రధానతత్వం భగవంతుడు మీరు చేసే ప్రతిదాని వెనుక ఉందని తప్పకుండా ఎప్పుడూ తెలుసుకోండి. ఆ సృజనాత్మక మూల కారణం మీరు చేసేది జరిగేలా చూస్తుంది. ప్రతి మానవుడు అంతే లేని ఆ పరమాత్మ సృజనాత్మక శక్తి ద్వారా మార్గదర్శనం పొందాలి. మీలో ఉన్న ఆ సృజనాత్మక సామర్థ్యపు మూలాధారాన్ని సందేహంతో, సోమరితనంతో మీరు స్తంభింపచేశారు. దాన్ని శుభ్రం చేయండి. మీరు చేసే ప్రతి దానిలోనూ నిర్భయమైన పట్టుదల చూపండి. చాలామంది ప్రజలు తమను తాము నిస్సారమైన అనుకరణలతో నింపుకుంటూ, ఇతరుల భావాలను జమ చేసుకుంటూ, తమలో ఉన్న తమ వ్యక్తిత్వాన్ని ఎన్నడూ చూపకుండా సంతుష్టులై ఉన్నారు. మిమ్మల్ని వేరు చేసి చూపే మీ విశిష్ట గుణాలు ఏమిటి? సాటిలేని ఆ భగవంతుడి సామర్థ్యం మీలో ఎక్కడుంది? మీరు దాన్ని ఉపయోగించటం లేదు. ఈశ్వరుడి అనంత శక్తి మిమ్మల్ని పోషిస్తుంది. మొట్టమొదట్లో బోధకుడు కావడానికి నేను ఉత్సుకత చూపలేదు. అందులో ఉన్న చిక్కులు నన్ను భయపెట్టాయి. ఒక బోధకుడు దెబ్బలు తట్టుకునేవాడిలా ఉండాలి. అతడు చలించిన మరుక్షణమే
తన సహాయం కోరే వాళ్లకు అతడు సాయం చేయలేడు. ఒక నిజమైన బోధకుడు అందరినీ ప్రేమించాలి. అతడు మానవ కోటిని అర్థం చేసుకోవాలి, భగవంతుణ్ణి తెలుసుకోవాలి. కానీ శ్రీ యుక్తేశ్వర్ గారు ఈ జీవితంలో నేను పోషించవలసిన పాత్ర బోధకుడిగా అని చెప్పినప్పుడు నన్ను కాపాడవలసిందిగా ఆ ఈశ్వరుడి అనంత శక్తిని ప్రార్థించాను. నేను ఉపన్యాసాలు ఇవ్వడం మొదలుపెట్టినప్పుడు నేను పుస్తకాల నుంచి తెలుసుకున్నది కాకుండా అంతఃప్రేరణ నుంచే మాట్లాడాలని, నా మాటల వెనుక ఆ అంతులేని సృజనాత్మక శక్తి ఉన్నదన్న ఆలోచననే అంటిపెట్టుకోవాలని మనస్సులో దృఢ నిశ్చయం చేసుకున్నాను. నేను ఆ శక్తిని ఇతర విధాలుగా ప్రజలకు వ్యాపారంలోనూ ఇంకా అనేక ఇతర మార్గాల్లో కూడా సాయం చేయడానికి ఉపయోగించుకున్నాను. ఆ అమరత్వాన్ని ప్రతిఫలించడానికి నేను మర్త్య మనస్సును వాడుకున్నాను. తండ్రి నువ్వు చెయ్యి అని నేను అనలేదు, కానీ తండ్రి నేనది చేయాలని కోరుకుంటున్నాను. నువ్వు నాకు తప్పకుండా మార్గదర్శనం చేయాలి, నువ్వు నాకు ప్రేరణనివ్వాలి, నువ్వే నాకు దారి చూపాలి అని అన్నాను. అప్రాధాన్య విషయాలను కూడా అసాధారణమైన రీతిలో చేయండి. మీరు ఎంచుకున్న మార్గంలో మీరు అత్యుత్తమంగా ఉండండి. మీ జీవితం సాధారణంగా గడవటానికి మీరు ఒప్పుకోకూడదు. ఎవ్వరూ చేయని దాన్ని దేన్నైనా, ఈ ప్రపంచం అంతటికీ విభ్రాంతి కలిగించేది ఏదైనా చేయండి. భగవంతుడి సృజనాత్మక తత్వం మీలో పనిచేస్తున్నదని చూపండి. గతం గురించి ఆలోచించకండి. మీ తప్పులు సముద్రమంత లోతుగా ఉన్నా ఆత్మ వాటి వల్ల మునిగిపోలేదు. గతకాలపు తప్పులు హద్దులు ఏర్పరిచే ఆలోచనల వల్ల దెబ్బతినకుండా మొక్కవోని పట్టుదలతో మీ మార్గంలో ముందుకు సాగండి. జీవితం అంధకార బంధురం కావచ్చు, కష్టాలు రావచ్చు, ఉపయోగించుకోకుండానే అవకాశాలు చేజారిపోవచ్చు. కానీ ఎన్నడూ మీలో మీరు ఇలా అనుకోకండి, నా పని ఖాళీ, దేవుడు నన్ను వదిలేశాడు. అలాంటి మనిషికి ఎవరు మాత్రం ఏం చేయగలరు? మీ కుటుంబం మిమ్మల్ని వదిలివేయవచ్చు, గొప్ప సంపదలు మిమ్మల్ని విడిచినట్లుగా కనపడవచ్చు. మానవుడు, ప్రకృతిలోని అన్ని శక్తులు కలిసికట్టుగా మీకు వ్యతిరేకంగా పనిచేయవచ్చు. కానీ మీలో ఉన్న దివ్యమైన చొరవతో గతంలో మీరు చేసిన మీ పొరపాట్ల ద్వారా సృష్టి అయిన ప్రతి దురదృష్టపు చొరబాటును మీరు జయించవచ్చు. విజయవంతంగా స్వర్గంలోకి ముందడుగు వేయవచ్చు. మీరు 100 సార్లు ఓటమి పాలైనప్పటికీ నేను గెలవబోతున్నాననే పట్టుదలతో ఉండండి. పరాజయం అనేది శాశ్వతంగా ఉండేది కాదు. పరాజయం అనేది మీకు ఒక తాత్కాలికమైన పరీక్ష. సహజంగానే భగవంతుడు మీరు అజేయులుగా కావాలని కోరతాడు. మీలో ఉన్న మొక్కవోని సామర్థ్యాన్ని ముందుకు తీసుకురావడం ద్వారా జీవ తరంగం మీద మీ గమ్యమైన ఉన్నతమైన పాత్రను మీరు నెరవేర్చగలుగుతారు. సృష్టి చేయడంలో భగవంతుడి ఉద్దేశం మనకు వినోదం కలిగించడం. ఏ పాత్ర మీకు సరిపోతుందనే విషయాన్ని మీరు ఎలా తెలుసుకోగలరు? అందరూ రాజులు కావాలనుకుంటే సేవకులయ్యేది ఎవరు? నాటకంలో రాజు పాత్ర, సేవకుడి పాత్ర రెండూ సమాన ప్రాధాన్యత గలవే. ఆ రెంటినీ గనక చక్కగా పోషించినట్లయితే, ఇందుకనే మనం వేరువేరు భేదాలతో విభిన్నమైన వృత్తుల పట్ల కోరికలతో ఈ ప్రపంచంలోకి వచ్చామనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. భగవంతుడి ఉద్దేశంలో ఈ ప్రపంచం ఒక నాటక రంగం, మన వినోదం కోసం ఉన్న ఒక బ్రహ్మాండమైన దృష్టి కావ్యం. కానీ స్టేజ్ మేనేజర్ గారి పథకాన్ని మనం మర్చిపోయి ఆయన కోరినట్లుగా కాకుండా మనకి సరిపోతుందని మనకనిపించే పాత్రను మనం నటిస్తాం. జీవితం అనే నాటక రంగంలో మీరు పరాజయం పొందుతారు. ఎందుకంటే దైవికంగా నిర్దేశింపబడిన పాత్ర కన్నా విభిన్నమైన పాత్రను పోషించాలని మీరు ప్రయత్నిస్తున్నారు కాబట్టి. ఒక్కొక్కసారి హాస్యగాడు రాజు కన్నా ఎక్కువ గుర్తింపు పొందుతాడు. కాబట్టి
మీ పాత్ర ఎంత అనామకమైనప్పటికీ దాన్ని చక్కగా పోషించండి. ఆ పరమాత్ముడితో మీరు అనుసంధానం అవ్వండి. ఈ ప్రపంచమనే నాటకంలో మీ పాత్రను మీరు చక్కగా పోషిస్తారు. మీరు బాధపడటానికి కాదు ఉన్నది. ఎవరైతే దుఃఖపూరితమైన పాత్రలు పోషిస్తున్నారో తాము కేవలం ఒక పాత్రను పోషిస్తున్నామని వాళ్ళు గ్రహించాలి. మీరు పోషించాల్సిన పాత్ర ఏదైనా సరే పర్వాలేదు, ఎప్పుడూ దాన్ని చక్కగా పోషించడానికి కృషి చేయండి. ఆ స్టేజ్ మేనేజర్ భగవంతుడి మార్గదర్శకత్వంతో సామరస్యంగా ఉంటూ తద్వారా మీ చిన్న పాత్ర ఇతరులను ఉత్సాహపరుస్తుంది. ఆ పరమాత్ముడి అనంత శక్తికున్న ఒక రూపం ఈ ప్రపంచమనే నాటక రంగం మీద మీ ద్వారా నటిస్తున్నదని మీరు తెలుసుకోండి. అనంత పరమాత్మ కొత్త విజయాన్ని సృష్టిస్తాడు. అనంత పరమాత్మ మీరు యంత్రంలా కావాలని కోరుకోడు. మిమ్మల్ని మీరు విశ్వశక్తితో అనుసంధానం చేసుకోండి. మీరు పరిశ్రమలో పనిచేస్తున్నా, వ్యాపార ప్రపంచంలో కలిసి తిరుగుతున్నా ఎల్లప్పుడూ ప్రతిజ్ఞ చేయండి, నాలో అనంతమైన సృజనాత్మక శక్తి ఉంది. ఏదో ఒకటి సాధించకుండా నేను మరణించను. నేను భగవంతుడి మనిషిని, ఆయన వివేకమున్న జీవిని. నేను ఆ పరమాత్ముడి సామర్థ్యాన్ని, నా ఆత్మ చొచ్చుకుపోయే స్వభావపు మూలాధారాన్ని వ్యాపార ప్రపంచంలోను, భావనా ప్రపంచంలోను, విజ్ఞాన ప్రపంచంలోను నేను కొత్త ఆవిష్కరణలు చేస్తాను. నేను నా తండ్రి ఒకటి. నా సృజనాత్మక మూర్తి అయిన తండ్రి భగవంతుడిలా నేను కోరిన దేన్నైనా నేను సృష్టిస్తాను. చొరవ చేసే సామర్థ్యాన్ని పెంపొందించుకోవడం గురించి ఇచ్చిన 43వ ప్రసంగం ఇంతటితో సమాప్తం.